సో హాయ్ మేడం. హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు ఈ జనరేషన్కి అతను చాలా యూజ్ అవుతాడు. తను చేసే పనులు కూడా బాగున్నాయి. బెటర్. ఎక్కడ ఏ సమస్య జరిగినా అక్కడ ఉండి సాల్వ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా. ఇప్పుడు ఎవరికైనా ఇంతకు ముందంటే అంత తొందరగా కాకపోయేది, కానీ ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే తొందరగా వచ్చేసి తను కొంచెం క్లియర్ చేస్తుండడం వల్ల పర్లేదు. పవన్ కళ్యాణ్కి ఓటేసినందుకు అందరికీ కొంచెం బెటర్ అనిపిస్తుంది. అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి మేడం? ఏంటి అని అంటే కొంతమంది తొందరగా అంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే కొంచెం లేట్గా వచ్చేవాళ్ళు. తను ఏంటంటే కొంచెం దగ్గర ఉండి తను చూసుకొని అన్ని దగ్గర ఉండి చూడడం వల్ల కొంచెం తను బెటర్ అనిపిస్తుంది. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? అందరూ మన వాళ్ళు అనుకోవడం. ఆయన ఇలానే పనిచేస్తుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి అధికారంలో ఉంటారు కళ్యాణ్? ఎలా అంటే అదే సీఎం. మేడం, బురదలో నడుస్తూ ఒక రోడ్లు వేపియాలని వర్షంలో ఎలా అనిపించింది మేడం ఆ సీక్వెన్స్? అదైతే బాగుంది. నేను నిన్ననే చూసాను అది వాసన్ గారి వీడియో. చాలా బాగుంది అది. అలా అంటే ఇప్పుడు ఎవరు నడవలేరు, అలా వెళ్ళరు కూడా. కానీ అది కూడా తొందరగా రోడ్డు కూడా వేయడం అనేది తొందరగా జరుగుతుందని మాత్రం అనిపించింది అలా వెళ్ళడం వల్ల. ఎంత మంచి చేసినా కూడా కళ్యాణ్ గారిని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు మేడం? అది వేరే పార్టీ వాళ్ళు కూడా ఇలా ఇంత తొందరగా ఎంత మంచి జరుగుతుందంటే కూడా ట్రోలింగ్ చేస్తారు కాబట్టి ఆ లైట్ తీసుకోవడం అంతే. ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు కళ్యాణ్ గారు. 100% నిలబెట్టుకుంటున్నారు. ఫ్రీడమ్ ఫైటర్స్ లో కళ్యాణ్ గారు చూస్తే మీకు ఏం ఎవరు గుర్తుకొస్తారు? చాలా మంది ఉన్నారు, సుభాష్ చంద్రబోస్, చాలా మంది. సుభాష్ చంద్రబోస్ బెస్ట్ లీడర్ అనుకోవచ్చా కళ్యాణ్ గారు? చాలా 100%. థ్యాంక్ యూ మేడం. ఓకే.